తెలుగు ప్రజలకు నమస్కారం. నేను మీ ప్రతాప్ గుండియాల. ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఇంటి వద్ద అల్లజడి ఆందోళన కొనసాగుతోంది. గడిచిన 2 రోజులుగా తమకి న్యాయం చేయాలంటూ మనం విజువల్స్లో కూడా చూడొచ్చు. దువ్వాడ శ్రీనివాస్ సతీమణి అదేవిధంగా కుమార్తె ఇద్దరు కూడా ఇక్కడే తాత్కాలిక పడకలను కుర్చీలపై ఒక బెడ్ వంటిది వేసుకొని తమకు న్యాయం జరగాలంటూ ఇక్కడే ఒక రకమైన పోరాటమే అని చెప్పుకోవచ్చు. పోరాటాన్ని చేస్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో వాళ్ళ సమస్య ఏంటి, ఎప్పటి నుంచి ఈ సమస్య ఉంది, దీనికి ఎలాంటి పరిష్కారం దొరుకుతుంది, వారి మాటలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నాతో రండి. అయితే ప్రస్తుతం మనతో ఏదైతే ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ సతీమణి దువ్వాడ వాణి ఉన్నారు. ఈవిడ తనకు న్యాయం జరగాలంటూ తన ఇంటి ముందే న్యాయ పోరాటం చేస్తున్న పరిస్థితి ప్రస్తుతం మనం చూడొచ్చు. దువ్వాడ శ్రీనివాస్ ఆయన ఇంటి వద్ద వాళ్ళ మిసెస్ వీరంతా కూడా బయట గడిచిన 2 రోజులుగా ఇదే చేసుకొని తమకు న్యాయం చేయాలంటూ వీరంతా పోరాటం చేస్తున్న పరిస్థితి. ప్రస్తుతం మనతో దువ్వాడ వాణి ఉన్నారు. ఈవిడ సమస్య ఇంటికి ఈవిడికి ఎలా న్యాయం జరుగుతుందో ఆవిడ మాటలు తెలుసుకుందాం. మేడం, ఇక్కడే కూర్చొని పోరాటం చేస్తున్నారు. మీకు జరిగిన ఇబ్బంది ఏంటి మేడం? మీకు ఎలా న్యాయం జరుగుతుందని మీరు భావిస్తున్నారు? ఆయనంతా ఇల్లుని రాజకీయాన్ని ఒకలాగే మాట్లాడతారు. కుటుంబ వ్యవస్థ అనేది వేరు, రాజకీయ వ్యవస్థ అనేది ఒకటి ఉంటుంది. రాజకీయ వ్యవస్థని ఎప్పుడు ఒక సినిమా మైకంలో ఉంటాడు. ఆ సినిమా మీకు ఆయనకి సినిమాలు పిచ్చి అనమాట. ఏదో వాలంటీర్ సినిమా కూడా తీశాడు. ఇంతకుముందు కూడా 2-3 సినిమా, ప్రతి నిమిషం సినిమా పిచ్చిలో ఉంటాయి. నిజమైన జీవితంలో ఆయన జీవించే పరిస్థితి లేదు. డైలాగ్లు, రకరకాల ఫోకస్లు, రకరకాలు నేనేదో సాధించేసాను, నేనేదో పోరాటాలు చేశాను, నేనేదో నా స్వయం కృషితో నేను పైకి వచ్చేసాను, ఇట్లాంటి ఎక్స్పోజర్ ఇచ్చుకొని పెద్ద హీరోలాగా పెద్ద దీనిలాగా షో ఆఫ్ చేయడం అనేది ఆయనకి చిన్నప్పటి నుండి అలవాటు. సరే, ప్రతి ఒక్కరు రకరకాలుగా షో ఆఫ్లు చేస్తుంటారు, అది మనకు అనవసరం సబ్జెక్టు. ఇప్పుడు ఫ్యామిలీ మ్యాటర్ వచ్చేటప్పటికి మీ అందరికీ తెలిసిన విషయమే, నేనేంటి సృష్టించిన విషయం కూడా కాదు. అందరూ 10 మంది మాట్లాడుకుని టెక్కలో ప్రతి కిరాణీ షాపు కూడా మాట్లాడుకునే ఇష్యూయే. ఈరోజు నా భవిష్యత్తు కోసం, నా పిల్లల భవిష్యత్తు కోసం నేను మాట్లాడవలసిన పొజిషన్. ఇప్పుడు మేడం తెలిసింది నాకు 2022 ఎండింగ్, కానీ క్లారిటీ లేదు. 2023 స్టార్టింగ్ సీఎం దృష్టిలో పెట్టిన తర్వాత సీఎం గారు వార్నింగ్ ఇచ్చారు. అప్పటికి సర్దుకోకపోతే 7-8 మంత్స్ నాకు ఇన్ఛార్జ్ ఇచ్చారు. ఇన్ఛార్జ్ ఇచ్చిన తర్వాత మరి అక్కడ వెళ్ళి ఏం చెప్పాడో తెలియదు. ఏమంటే నాకు గ్రాఫ్ పడిపోయింది అంటున్నాడు. ఆయన ఉండేటప్పుడు ఆయన ఎవరిని పట్టించుకోలేదు, గ్రాఫ్ పడిపోయింది. మరి అది సీఎంకి ఏంటి, చిన్నాడికి అతడైతే ఫైట్ ఇవ్వగలడని ఏమైనా ఇప్పుడు చూస్తున్నారు కదా, కర్రలతో కొట్టేస్తాను, రిగ్గింగ్లు ఆపేస్తాను, దాడులు చేసేస్తాను, అది చేసేస్తాను, ఇట్లాంటివి. ఆ చిన్నాడు ఏదో చేసేస్తాడు, ఇతడే కావాలా అటాక్ ఇవ్వగలడు, ఇతడే కావాలా చేయగలడు అని ఇలాంటి ఇంకెవరు లేరు కావాలా టెక్కల్లో. ఒక కామన్ లేడీ పెట్టినా ఇక్కడ గెలిచేస్తారు సార్. కాకపోతే ఈయన ఎక్స్పోజర్ అయ్యి సీఎం దగ్గర కానీ అధిష్టానం దగ్గర కానీ నాకు కలిగిస్తున్నారు. సీఎం గారికి కూడా నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను, ఫ్యాక్ట్స్ ఏంటనేది ఇక్కడ తెలుసుకోవాలి. కార్యకర్తలు బాధపడుతున్నారు, కుటుంబం బాధపడుతుంది, ప్రజలు బాధపడుతున్నారు. ఒక్కరోజు కూడా ఆయన ఫోన్ రెస్పాన్స్ చేయడు. ఇప్పుడు కూడా మీడియా ముందు చాలా ఎక్కువ మాట్లాడతారు, చాలా నిజాయితీగా మాట్లాడినారు. వాస్తవ విషయాలకు వచ్చేటప్పటికి 1% కూడా రిలేటెడ్గా ఆయన బిహేవియర్ అయితే ఉండదు. ఇది చాలా ఇబ్బందికరమైన విషయం పార్టీకి కూడా. మా వ్యక్తిగత విషయం అంటే అది ఎలాగా ఉన్నదే. మేము ఈరోజు డైరెక్ట్గా పబ్లిక్గా వచ్చి మేము ఫైట్ ఇవ్వడం అనేది జరుగుతుంది. రాజకీయ పరంగా కూడా పార్టీ కూడా దీని మీద ఈయనకొక ఎమ్మెల్సీ పదవి ఇచ్చింది, గౌరవంగా బిహేవ్ చేయాలి, పద్ధతిగా బిహేవ్ చేయాలి, సమాజానికి ఒక సొసైటీలో ఒక ఉండే వ్యక్తిగా పెద్ద మనిషిగా పెద్దరికంగా బిహేవ్ చేయాలి. అది కాకుండా తప్పుడు వ్యవహారాలు చేసుకొని మా ఇళ్లలోనే రాంగ్గా బిహేవ్ చేసుకొని మా పిల్లల లైఫ్ని డ్యామేజ్ చేస్తూ మా లైఫ్ని డ్యామేజ్ చేస్తుంటే మేము ఈరోజు ఈ సిచ్యువేషన్ మంచిగా పిల్లలు అడిగారు, మంచిగా ఫోన్లు చేశారు, రెస్పాండ్ అవ్వలేదు. 2 days వెయిట్ చేశారు, తలుపు తీయలేదు. ఏం సార్ తలుపు తీయాలా లేదా? మనిషి వచ్చి తలుపు తీయాలా పిల్లలు అడిగిన తర్వాత? లేకపోతే అమ్మ నేను వస్తాను, ఎక్కడికి రమ్మంటారని మీతో మాట్లాడతాను అని అనాలి. ఏమీ రెస్పాండ్ కాకని, ఏమీ మాట్లాడకని, ఎవరో ఒక లేడీలో చేతుల్లో ట్రాప్ అయిపోయి దాన్ని సీఎం దృష్టి వరకు వెళ్ళనివ్వకన్నా అదేదో మమ్మల్ని చెడ్డ చేస్తూ అదేదో ఒక చీప్గా బిహేవ్ చేస్తూ ఎట్లానంటే ఎంతోమంది ఇల్లీగల్ అఫైర్స్ ఉంటాయి, ప్రతి ఒక్కరికి కామన్ అన్నట్టు, ఇది చాలా సింపుల్ ఇష్యూ అన్నట్టు సృష్టిస్తూ ఇట్లా ఒక గౌరవప్రదంగా ప్రవర్తించకన్నా బిహేవ్ చేస్తున్నారు సార్. దానివల్ల ఇట్లాంటి బిహేవియర్ ఇక్కడైతే మాకు కుదరదు. నీది నేటి పలాస, ఇది మా ఫాదర్ నుండి వచ్చిన రాజకీయ వారసత్వం. ఒకప్పుడు టెక్కలి రాజకీయాలను శాసించిన హనుమంతు వారి కుటుంబం, సంపత్రావు వారి కుటుంబం ఈ రోజు న్యాయం కోసం ఇలా రోడ్డెక్కిన పరిస్థితి ఎలా అనిపిస్తుంది మేడం? సార్
రాజకీయాల్లో తాత ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేశారు, డాడీ ఎమ్మెల్యేగా 3 times 4 times, నేను ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేశాను, డాడీ ఎంపీపీగా చేశారు, నేను జెడ్పీటీసీగా చేశాను. ఇది నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్. నా ఫ్యామిలీకి వచ్చి నువ్వేమంటావు పోరాటాలు చేశాను, ఏం మరి నువ్వు నీ పలాసలో పోరాటాలు చేసలేదు, టెక్కల్లో నెల నీ సొంత ప్లేస్ పలాస కదా, అక్కడేం పోటీ చేయలేవు. నా బేస్ వల్ల వచ్చి నేను ఎమ్మెల్యేగా పోటీ చేశాక కాన్స్టిట్యున్సీలో నువ్వు ఒక లీడర్షిప్ చేయడానికి అవకాశం వచ్చింది. నీకన్నా పెద్దవాళ్ళు ఉన్నారు టెక్కల్లో పోటీ చేయగలిసి, డబ్బు ఉండి, ఫైనాన్స్ ఉండి, పొలిటీషియన్స్, వాళ్ళందరూ కూడా ఎందుకు రాలేపారు? మా బ్యాక్గ్రౌండ్ బట్టి నువ్వు వచ్చావు, దాన్ని నీ వ్యక్తిగతంగా నీ సొంత దీంతో వచ్చినట్టు నువ్వు ఫోకస్ చేసుకుంటున్నావు. ఈరోజు మా దురదృష్టం, మేము ఇలా రోడ్డు ఎక్కడం, మా పిల్లలు ఇలా రోడ్డు ఎక్కడం, మమ్మల్ని వీధిలో పెట్టడం, మళ్ళీ మీ మీద ఆయన అన్యాయం చేసామనేది, మీ మీద ఆయన టార్గెట్ చేసామనేది, మాకేదో పదవుల ఆశ ఉందనేది, మాకేదో ఆస్తుల ఆశ ఉందని, మాకేదో డబ్బుల ఆశ ఉందని, నేనేదో మైన్స్ నా పేరునే ఉండాలని, నేనేదో ఇల్లులు నా పేరునే ఉండాలని, నేనేదో ఆస్తులు నా పేరునే ఉండాలని, నేనేదో పిల్లలకు పాయిజన్ చేశానని, నేనేదో పిల్లలు బ్రెయిన్లో రాంగ్ వెర్షన్స్లో పెట్టేశాననేది, నాకేదో ఎమ్మెల్యే టికెట్ కావాలనేది రభసల్లా చేస్తున్నాను. ఇట్లాంటివి ఆయన మాట్లాడుతుంటే, నేను ఎమ్మెల్యే కావాలి అనుకుని నాకే టికెట్ కావాలని అంటే, నేను 2004లో ఎమ్మెల్యేగా పోటీ చేశాను. క్లారిటీ ఇవ్వండి మేడం. మీకు ఏవి ఆశలు లేవు, కానీ 2024 ఎన్నికల సందర్భంలో మీరు కూడా నామినేషన్ వేశారు. అంత సందర్భంలో మీకు పార్టీ కూడా బీఫామ్ ఇవ్వదు, ఇన్ఛార్జ్గా ఆయన ఉన్నారు. అప్పుడు ఎందుకు వేస్తామన్నాడు? విత్డ్రా ఏమైనా అయ్యారా? మీకు ఏమైనా సెటిల్మెంట్ లాంటిది ఏమైనా జరిగిందా? అప్పుడు ఆయన డీజీపీ సార్ దగ్గర ఏం చెప్పారంటే, టికెట్ నాకు కావాలి, నేను చేస్తాను, నా అసెట్స్ అంతా పిల్లలకి రాసిస్తాను అన్నారు. అంటే మేము అప్పుడు యాక్సెప్ట్ చేయలేదు. రాజకీయం పదం మేము పోటీ చేస్తాము, మాకు అవేమొద్దు, అసెట్స్ కోసం కాదు, ఆయన దగ్గర ఏం అసెట్స్ ఉన్నాయి, ఏం రాస్తారు అని. తర్వాత మళ్ళీ వాళ్ళని ఒప్పించేసి అసెట్స్ రాస్తామని అంటే మాకేమీ రాయలేదు. ఏమీ రాయిపోతే ఇటు రాజకీయంగా కూడా మేము సమాధి అయిపోతే నేను పిల్లలకి ఏ రకంగా సెక్యూరిటీ ఇస్తానని నేను అధిష్టానానికి మీ దగ్గర ఆయన ఒకటి చెప్పాడు. ఈ రోజు వరకు ఒక్కటి కూడా పిల్లల పేరు, నా పేరుని కాదు, పిల్లల పేరుని ఇంప్లిమెంటేషన్ చేయలేదు. రేపు ఆఫ్టర్ ఎలక్షన్ నేను ప్రాబ్లం అయిపోతే ఇమీడియట్గా క్లియర్ చేయండి, క్లియర్ చేయకపోతే నేను కంటెస్ట్ చేయవలసి వస్తుంది అని చెప్పేసి నేను అధిష్టానం దృష్టిలో చెప్పడం జరిగింది. అప్పుడు అధిష్టానం వాళ్ళే స్వయాన 16,80,000 ఫ్యాక్టరీ మీద ఉన్నప్పుడు క్లియర్ చేస్తూ పిల్లల పేరున ఫ్యాక్టరీ ఒకటి రాయించింది. ఇంకా నా 72 సెంట్ల మీద దాంట్లోనే 1680 చేసింది, కానీ 40 లక్షల జిఎస్టీ ఉంది. ఆ జిఎస్టీ కూడా క్లియర్ చేయలేదు. ఎక్కడ ఒకటి ఉంది, అది ఒక్కటి చేసి దాని మీద అప్పు కూడా ఉంచేసాడు, క్లియర్ చేయలేదు, ఏమీ చేయలేదు. చాలా అప్పులు కూడా ఉన్నట్టున్నాయి మేడం, బాగా ఉన్నాయి, ఏమీ చేయలేదు. అంతే. ఏమంటే అన్ని చేశాను, అన్ని సెటిల్ చేశాను, మరి ఏం చేశాడు కొన్ని పేపర్ పరంగా కూడా చూపించాలి కదా, పలాంది చేశాను. దీని పరంగా క్లారిటీ ఇచ్చారు మేడం. మీరు దువ్వాడ శ్రీనివాస్ని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అలాంటి వ్యక్తి కన్న కూతురు, చిన్నతనం నుంచి చేతి మీద ఎత్తుకొని పెంచిన కన్న కూతురు, నిన్న వాళ్ళిద్దరూ ఇంటికి వస్తే దువ్వాడ శ్రీనివాస్ ఒక రాడ్తో మీ మీద దాడికి ప్రయత్నించారు. ఆ సందర్భం మీకు ఎలా అనిపించింది మేడం? చాలా బాగా నా మీద దాడి చేస్తే నేను బాగుతాను. సాధారణంగా వైఫ్ అండ్ హస్బెండ్స్కి ఎన్నైనా ఉంటాయి, కొట్టుకోవచ్చు, తిట్టుకోవచ్చు, కానీ బ్లడ్ రాదు చెయ్య. ప్రాణం పోనే తండ్రినే వెనక్కి వెళ్ళిపోవడానికి సిద్ధమవుతాడు, తల పట్టుకుంటాడు, కానీ అట్లా అటాక్ చేయడం అనేది చాలా చాలా బాధపడ్డా. నిద్ర పట్టలేదు నాకు. ఏంటి నేను మా పాపతో ఎందుకు కూడా అన్నాను, ఏం డ్రింక్ చేస్తాడా, ఒంటి మీద తెలియలేదా, అట్లా బిహేవ్ చేసి 29 years ఇప్పుడు లేవు సార్. అలా ఏదో క్యాజువల్ లేదంటే డ్రింకింగ్ హ్యాబిట్ లేదు నాకు. చాలామంది రాత్రి డ్రింక్ చేశారని చెప్పారు, నేను ఆయనకు అలా లేదని తెల్లవారు వీడియో చూసాను, నైట్ ఆయన ఇచ్చింది. అప్పుడు నాకు అర్థమైంది డ్రింక్ చేశారు. ఏంటి ఇతను ఇలా డ్రింక్ చేయడం ఏంటి, హెల్త్ కాన్షియస్ చాలా ఎక్కువ, ఏది చేయరు, అట్లాంటిది ఇలా డ్రింక్ చేసేసి పిల్లల మీదకి ఇలా చేయడం ఏంటి, మా మీదకి ఇలా చేయడం ఏంటి, రకరకాలు సృష్టించడం ఏంటి, మేము ఆస్తుల కోసం చేస్తున్నాం అనడం ఏంటి, ఆయన తప్పులన్నీ ఉంచుకొని ఆయన చెడు బిహేవియర్ చేసుకొని దానికి మమ్మల్ని ఆయన రోడ్డు మీద లాగడం ఏంటి, ఈ బ్లాక్మెయిలింగ్ ఏంటి, న్యూసెన్స్ ఏంటి, ఆయన మనస్సాక్షిగా ఆయనకు అన్ని విషయాలు తెలుసు. నిజంగా నేను ఆకాంక్షతో ఉన్నానా, పదవి ఆకాంక్షతో ఉన్నానా, ఎమ్మెల్యే కావాలని నేను కోరుకుంటున్నా, భగవంతుడికి తెలుసు, ఆయనకి తెలుసు. ఆస్తులు కావాలని నేను కోరుకుంటున్నానా, డబ్బు కావాలని నేను కోరుకుంటున్నానా,
అన్నీ ఆయనకి తెలుసు. తెలిసిని దాన్ని ఒక డ్రామా క్రియేట్ చేసి, ఒక తప్పుడు దీని కింద క్రియేట్ చేసేసి, మమ్మల్ని బ్యాడ్ చేయాలని, నన్ను బ్యాడ్ చేసినా పర్వాలేదు, దాంట్లో నా పిల్లల్ని కూడా ఇన్వాల్వ్ చేసేసి, ఏమంటే పిల్లల్ని నేను అల్లారు ముద్దుగా పెంచాను, ఎంతో గారాబంగా. ఓకే, నువ్వు పిల్లల్ని అల్లారు ముద్దుగా పెంచావు. ఆ పిల్లలు వస్తాను నీతో మాట్లాడతానంటే ఎందుకు నువ్వు అలౌ చేయడం లేదు? చెయ్యాలి కదా. నేనేం వస్తాను అనలే కదా, నేనేం మాట్లాడతానని అనలే కదా నీతోని. నీ లైఫ్ నీదే, నా లైఫ్ నాది. పిల్లలు వస్తారంటే నువ్వు ఎందుకు అలౌ చేయడం లేదు? పిల్లలు వస్తారంటే నువ్వు ఎందుకు తప్పించుకొని తిరుగుతున్నావు? పిల్లల మాటలకి ఎందుకు నువ్వు రెస్పాండ్ అవ్వడం లేదు? ఇవన్నీ ఉన్నాయి సార్. ఇవన్నీ మాకు మనసుకు బాధేసి, ఇక్కడ కొన్ని ఇల్లీగల్ అఫైర్స్ జరుగుతున్నాయి, ఇక్కడ రాంగ్గా వ్యవహరిస్తున్నారు, అది మా ఫ్యామిలీ మీద ఇంపాక్ట్ అవుతుంది, లోపలికి వచ్చి క్లియర్ చేసుకుంటామని. ఈ మనసులో బాధని వాణి గారు ఎంత క్లారిటీగా చెప్పారు. కానీ దువ్వాడ వాణి చేస్తున్నవన్నీ ఆరోపణలు, నన్ను కేవలం ఇందులోకి అనవసరంగా లాగుతున్నారని చెప్పి ఎవరైతే ఆ దివ్యల మాధురి నిన్న ప్రెస్ మీట్ చేసి చెప్పింది. సార్, ఎవరిని తక్కువ చేసి మాట్లాడకూడదు, ఎవరి మీద నిందలు మనం వేయకూడదు, ఎవరి మీద అబద్ధాలు చెప్పకూడదు. అబద్ధాలు చెప్పి, అది ముఖ్యంగా మహిళల మీద మనం అబద్ధాలు చెప్పకూడదు. నాకు 2 ఆడపిల్లలు ఉన్నారు, నేను ఒక ఆడపిల్లనే, నాకు అక్క చెల్లెలు ఉన్నారు, నేను ఒక గవర్నమెంట్. ఒక వ్యక్తుల మీద అనవసరంగా క్యారెక్టర్స్ మీద మనం చేయకూడదు. అవి డ్యాన్సులు చూడండి సార్, మా ఇంట్లోనే ఏమంటది ఫ్రెండ్షిప్ అట, అందుకనే ఇక్కడ వచ్చి నివసిస్తుందంట. 3 ఆడపిల్ల తల్లివి, నీకు ఇంకొక భర్త ఉన్నాడు, మళ్ళీ ఇంకొక భర్తతో కూడా నీకు ఒక ఇల్లీగల్తో ఒక అమ్మాయి పుట్టింది, మళ్ళీ ఎంతోమందితో ఇవి తెలిసినవి తెలియని అఫైర్స్ నువ్వు ఎంతమందితో బ్లాక్మెయిల్ చేస్తూ నడిపిస్తున్నావు. మాలా ట్రిప్టేషన్ అన్న కుటుంబంకి ఆయన ఎలా ట్రాప్ అయ్యాడో మాకు తెలీదు. ట్రాప్ అయిపోయి మా ఇళ్ళల్లో దూరిపోయి మీ మీద ఫాల్స్ అలిగేషన్స్ చేస్తామని మా మీద నువ్వు తప్పుడు అలిగేషన్స్ చేసేసి, మీ ఇళ్ళకి నేను వస్తాను, మీకు వండి పెడతాను, నేను మీ ఫ్రెండ్ లాగా బిహేవ్ చేస్తాను, మీరు ఫ్రెండ్స్తో టూర్ వెళ్ళరంటే మన పిల్లలు ఒక 15, 16, 17 ఫ్రెండ్స్తో మనం ఎక్కడైనా బయటకు పంపిస్తాము. అలాంటిది నువ్వు ఒక 40, 45 ఇయర్స్ అమ్మాయివి, 3 ఆడపిల్లల తల్లివి, నువ్వు వచ్చేమో ఫ్రెండ్స్తోని ఇళ్ళల్లోకి ఉండిపోయి బిహేవ్ చేసుకుని ఒక క్షణం ఫ్రెండ్షిప్ అంటావు, ఒక క్షణం అలిగేషన్ చేయడం బట్టే నేను ఇది అవుతానంటావు. నేననే మాటలు కాదు సార్. ఆవిడ ఇంటర్వ్యూ చూస్తే క్లియర్గా ఆవిడ ఎంత తేడా క్యాండిడేట్, ఎలా తప్పుడు మాట్లాడుతుంది అనేది నాకంటే, నేను సొసైటీని తక్కువ చూశాను, అందుకే ఇంత లేట్గా తెలుసుకున్నాను. పొలిటికల్ ఫీల్డ్లో ఉన్నప్పటికి కూడా వితిన్ 4 వాల్స్ పేరెంట్స్ ఫ్యామిలీస్ మీద వెళ్ళిపోయిన విషయం కాబట్టి మనకు అంత రాదు. కానీ చాలామంది చూసి పోల్చేస్తారు. దాన్ని బట్టి ఆవిడ రాంగ్ చెప్తుందా, మా మీద ఫేక్ అలిగేషన్స్ చేస్తుందా, మేము ఆవిడ మీద ఫేక్ అలిగేషన్స్ చేస్తామనేది ఆ వీడియో చూస్తే అర్థమైపోతుంది. ఈ టోటల్ ఇష్యూలో సొల్యూషన్ ఏంటి మేడం? ఎప్పుడు దీనికి ఒక సమాప్తి లభిస్తుందని మీరు భావిస్తున్నారు? ఏవేలో ఇవి ఏమీ లేదు సార్, మా ఇంట్లో మేము ఉన్నాం, ఇక్కడే ఉంటాం అంతే. ఇంకో క్వశ్చన్ మేడం, ఏదైతే ఒకప్పుడు బాగా బతికిన కుటుంబం సంపత్రావు కుటుంబం మీరు అన్నారు, ఇంట్లో ఎమ్మెల్యేలు వీళ్ళందరూ ఉన్న పరిస్థితి, ఇప్పుడు ఫైనాన్షియల్ సిచ్యువేషన్ ఎలా ఉంది మేడం మీ కుటుంబం? సార్, అలా కథ నడిచేస్తుంది, కోట్లు ఉండిపోయింది ఏమీ లేదు, పాప 2 డాక్టర్స్, అలా కథ నడిచేస్తుంది. తండ్రి నుండి నాకు ఎంతో కొంత వస్తుంది, అతను ఉన్నవన్నీ చాలా ఉన్నాయి, ఆస్తులేవో ఉన్నాయి, ఈ ఇల్లు ఒకటి ఆ ఇల్లు ఒకటి ఫ్యాక్టరీ, అన్నీ చిన్న చిన్న అప్పులతోనే ఉన్నాయి. అలాగని మేము ఎక్కడ ఏం ఆస్తులు సంపాదించేసింది ఏమీ లేదు అంతే. ఇక వెళ్ళడం ఎలాగెళ్తే అలాగెళ్ళడమే, మినిమం బేసిక్స్తో వెళ్తున్నాం అంతే. ఫైనాన్షియల్ పొజిషన్ అయితే నాట్ సో గుడ్ అంతే. మొత్తానికి దువ్వాడ శ్రీనివాస్ భార్య దువ్వాడ వాణి గారు చెప్తున్నమాట, గడిచిన 2 రోజులుగా దువ్వాడ శ్రీనివాస్ వీరి ఇంటి దగ్గరే పోరాటం చేస్తున్నాము, మా ఇంటి దగ్గర మేము పోరాటం చేస్తున్నాం, సమస్య మా ఇంటి దగ్గర ఉంది కాబట్టి సెటిల్ అవుతుందన్న ఆశాభావం కూడా ఆవిడ వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి నిన్న రాత్రి జరిగిన ఘటనపై కూడా ఆవిడ దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఇప్పుడు అలవాటు లేని దువ్వాడ శ్రీనివాస్ తాగేసి వచ్చి కొట్టి ఉండే పరిస్థితులు నిన్న ఉత్పన్నమయ్యాయని చెప్పి దువ్వాడ వాణి చెప్తున్నారు. మొత్తానికి తమ కుటుంబంలో వ్యక్తి చిచ్చు పెట్టిందని, అనవసరంగా రాద్ధాంతమైందని చెప్పి బాధపడుతున్నారు. కుటుంబం కూడా ఆర్థికంగా చాలా బలహీన పడిందని, ఒకప్పుడు టెక్కలేని మన కుటుంబం కొన్ని రకాల ఎలాంటి ఇష్యూల వల్ల ఆర్థికంగా బలహీన పడిందని, త్వరలోనే ఇవన్నీ కూడా కుదుటపడే అవకాశం కూడా ఉందని చెప్పి దువ్వాడ వాణి ఆశాభావం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. శ్రీకాకుళం జిల్లా టెక్కల నుంచి ప్రశాంత్, తెలుగు న్యూస్.